నమస్తే అండి. ఈరోజు మన మిద్దె తోటలో తోటకూర టమాటా కూర వండుకుంటున్నాను రొట్టెలోకి. ఈరోజు కొర్రలు, ఓట్స్, బార్లీ అన్నీ కలిపిన పౌడర్తో రొట్టె చేసుకుంటున్నాను. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంతమంది కామెంట్స్ రాశారు. 1,70,000 వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోకి. వాళ్ళకి కామెంట్స్ ఎన్నో. మేము ట్రై చేసాము ఆంటీ, నువ్వు చెప్పిన మెథడ్ సూపర్ సూపర్ అని. ప్రతి ఒక్కరికి అమెరికాలో అక్కడి నుంచి అందరూ కామెంట్స్ రాశారు. అక్కడ అమెరికాలో కూడా మేము చేసామన్నారు. మిల్లెట్స్తో ఇప్పుడు ఎక్కువ ఇడ్లీలు ఇలా చేసుకుంటున్నాం కదా హెల్త్కి. నాకైతే మంచిగానే, నేనైతే హ్యాపీగానే ఉన్నాను అవి తినటం వలన. కొంచెం వెయిట్ కూడా తగ్గుతాం హ్యాపీగా అని. ఇదిగోండి స్టవ్ వెలిగించుకున్నాను. నేను స్టీల్ కుక్కర్ పెట్టుకున్నాను, ఈజీగా అవుతుందని. ఎనపై మళ్ళీ టమాటా వేస్తాను కదా. కొంచెం నూనె అండి, నూనె ఎక్కువ నూనె పట్టదు. నూనె కాగనిద్దాం. దానికి కావాల్సినవి ఏంటంటే కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను. కరివేపాకు, ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకున్నా, 1 వెల్లుల్లిపాయ తీసుకున్నా, తిరగమాత, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కల్లుప్పు, కూరకారం మన ఛానల్లో ఉంది, పసుపు, 4 టమాటాలు, మన మిద్దె తోటలో తోటకూర. సింపుల్గా అండి, సింపుల్గా చేసేసుకుంటామే. ఎంత బాగుంటుందంటే అసలు నేను ఈ కూర మీకు లైవ్లో పెట్టి చూపించాలనుకున్నా. ఎందుకంటే ఎంత తొందరగా అయిపోతుందో మీకే తెలుస్తుంది. నూనె కాగాలి. కాగినాక ఫస్ట్ ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్టపట్ట అంటున్నా వేసేస్తున్నా. సిమ్లో పెట్టేసుకుందాం. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకుందాం. కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది కూర, కానీ వెల్లుల్లిపాయలు వేసాను. తర్వాత వెల్లుల్లిపాయలు ఇది మంచి రంగు రానివ్వండి. కొంచెం మినపప్పు, శనగపప్పు, భలే వాసన వస్తుంది. సింపుల్ కూరలు భలే టేస్ట్గా ఉంటాయి. తిరగమాత వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయలు వేసేస్తున్నా. ఉల్లిపాయలు మీ ఇష్టం. నేను చీలికలు కోసుకున్నా. కొంచెం సేపు వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగుతానికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మూత పెడదాం. మూత పెట్టేస్తున్నా. ఈలోపు తోటకూర కడిగేసి నీళ్ళల్లో ఫస్ట్ కడిగి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నా. టమాటాలు కట్ చేసుకుందాం. ఉల్లిపాయ వేగేలోపు ఈ 4 టమాటాలు కోసేసుకుందాం. ఉన్నాయి, పండుతున్నాయి కానీ నేను కొయ్యలేదు. ఇది తీసుకున్నాయి ఈ టమాటాలు. కొత్తిమీర నా దగ్గర ఇప్పుడు లేదు, అయిపోయింది. కొత్తిమీర కూడా వేయట్లే, కావాలంటే వేసుకోవచ్చు. అంతే అండి, మరీ బాగా ఏగక్కల్లా, హాఫ్ కుక్ అయిపోతే చాలు. ఇప్పుడు మనం మిద్దె మీద ఎంత బాగుందో చూడండి తోటకూర వేసేసుకుందాం. వెల్లుల్లిపాయ అన్నీ వేసాం కదా, భలే వాసన వస్తుంది. ఒకసారి తిప్పుకుందామండి. ఉల్లిపాయ ఇది కిందకి పైకి తొందరగా అయిపోతుందండి తోటకూర. మనం పండించుకున్నది అయితే నాకు తొందరగా అయిపోతుంది. ఈ కూర మా తోడుకోడలు చాలా బాగా వండుతారు. 2 పచ్చిమిరపకాయలు వేయాలి, వేస్తాను, మర్చిపోయాను పచ్చిమిరపకాయలు. ఇదిగోండి 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. బాగుంటుంది పచ్చిమిరపకాయలు కారం. ఇలా ఘాట్లు పెట్టుకుంటే, పసిపిల్లలు ఉన్నాళ్ళు పచ్చిమిరపకాయలతో కొంచెం జాగ్రత్త. ఎందుకంటే పాపం వాళ్ళకి స్నానం చేసేటప్పుడు మండుతుంది స్కిన్. అందుకని ఇలా కత్తిరితో నాకు అలవాటు అయింది. చూసారా, మీతో మాట్లాడుతూ ఉండగానే మగ్గిపోయింది. వచ్చేసింది వాటరు. ఇప్పుడు నేను ఈ టమాటా కూడా వేసేస్తున్నా. ఇదిగోండి ఇప్పుడు కూరకు సరిపడా
రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి, మీ ఇష్టం. ఇదిగోండి కారం కూడా వేసేస్తున్నా. దీంట్లో కూర కారం మన ఛానల్లో ఉంది. ఇదిని తిప్పేద్దాం. కరెక్ట్గా 5 నిమిషాలు ఉడికితే ఇంక మగ్గిపోతుంది కూర, అంతే. నేను మీకు కొర్రలు, నేను ఓట్స్, మెంతులు, షుగర్ పేషెంట్ల కోసం నేను అలా చేసుకున్న రొట్టె చేసుకుంటున్నా ఈరోజు. మేమైతే రైస్ అయితే చాలా తక్కువ తింటున్నామండి. మ్యాక్సిమం 2 పూట్ల రొట్టెలు, మార్నింగ్ ఏమో కొర్రలతోనూ వాటితో మిల్లెట్స్తో చేసిన ఇడ్లీ తీసుకుంటున్నాం. అడ్జస్ట్ చేసుకుంటామే. మనం హైలో పెట్టి, స్టీల్ది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మనకు తొందరగా కావాలనుకోండి హైలో కూడా పెట్టుకోవచ్చు, మనకు టైం ఉందనుకోండి సిమ్లో పెట్టుకోవచ్చు. మా చాయిస్ మనది, అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. వాళ్ళ అంకులు పప్పు వేయమాక నాకు ఇట్లా టమాటా వేసి తోటకూర వండమన్నారు, అందుకని ఇట్లా వండా. ఇప్పుడు నేనైతే హైలోనే పెట్టేస్తున్నాను, స్టవ్ తొందరగా అయిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, నేను ఇదంతా హైలోనే పెట్టానండి, అడిగంటదు అంతే. ఈ టైంలో రుచి చూసుకోండి. ఇంకొంచెం సేపు ఉడికితే ఆ నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. ఇదిగోండి రండి, అయిపోయి ఉంటుంది. ఇదిగోండి ఇక ఎగిరిపోయింది, ఇంకా నీరు ఇక ఇట్లా ఆపేస్తున్నాయి. ఇక ఈ టైంలో రుచి చూసుకోండి, అంతే. సింపుల్గా తోటకూర, టమాటా గ్రేవీ కూర, కొర్ర రొట్టెలు, కొర్రలు, వాళ్ళ బార్లీ, ఓట్స్, మెంతులు. మన ఛానల్లో వీడియో ఉంది, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకోటి చాలామంది స్టీల్ ప్లేట్ గురించి అడిగారు. నేను దీన్ని మనం అమెజాన్లో తీసుకున్నాం. వెజిటబుల్ స్టీల్ కట్టర్ అని చూడండి, ఆర్గనైజ్ మీ అని నేను వీళ్ళ కంపెనీ తీసుకున్నా. ఎంత కాస్ట్ అని అడుగుతున్నారు. 2400 పడిందండి నాకు. నేను చాలామంది అడుగుతున్నారు నాకు, ఎందుకంటే ఇక్కడ సింక్ ఉంటుంది. నాకు ఈ ప్లేస్ నాకు కలిసి వస్తుంది. నేనేం చేసుకున్నాను, నేను ఎప్పటి నుంచో ఎతుకుతుంటే నాకు కరెక్ట్ మెజర్మెంట్ దొరికింది. మనం కొలత తీసుకుని తీసుకోవచ్చు. పొంగుతుంది మంచిగా. బార్లీ, కొర్రలు, ఓట్స్, మెంతులు. ఇది కొర్రల రొట్టి, ఇట్లా తోటకూర. ఇదండి మాది ఈరోజు నైటు కొర్రల రొట్టి, తోటకూర, టమాటా కూర, మజ్జిగ. ఇట్లా సింపుల్గా రోజు మార్నింగ్, ఈవినింగ్ అయితే మేము ఇట్లా రొట్టెలే చేసుకుంటున్నాము. నేను ఒక 2 months తర్వాత నేను మీకు కరెక్ట్గా అన్నీ మీకు డీటెయిల్ ఇస్తాను. మెత్తగా ఉంది, ఎంత మెత్తగా ఉందో చూడండి. మన చపాతీ లాగానే ఉంటుంది. ఓట్స్ అన్నీ వేస్తాం కదా, చాలా చపాతీ ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది, అంతే. ఇట్లా పొరలుగా ఇదిగోండి, ఇట్లా అంతే. హెల్తీ డైట్, ఆరోగ్యం, ఫైబరు మీకు తెలిసిందే. ఆకుకూరలో మనకు విటమిన్స్ అన్నీ ఉంటాయి. మనం ఇట్లా రొట్టెలు తింటాం వలన కూర కొంచెం ఎక్కువ తింటాం, హ్యాపీగా ఉంటుంది మనకు కూడా. సూపర్ అండి టేస్ట్ అయితే. అచ్చం ఇక మెత్తగా చపాతీలు ఎట్లా ఉంటాయి అట్లాగే ఉంటాయి. ఓట్స్ వేసాం కదా, చాలా బాగుంటాయి. దీంట్లో మెంతులు కూడా వేసాను, షుగర్ పేషెంట్లకు కూడా చాలా బాగుంటుంది. ఓకేనా అండి?
ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి. బై అండి.